సోషల్ మీడియా యాప్స్ అన్ని వాడాను సార్. నాకు తెలిసినంత వరకు 3 IPL సీజన్లు అయిపోయాయి సార్. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కూడా కప్పు వచ్చింది. నేను మాత్రం స్టాక్ గానే మిగిలిపోయాను సార్. అందుకే రోజు రాత్రి రాయల్ స్టాక్ తాగి రాగిని MMS చూసి పడుకుంటున్నాను సార్. సో నాకు సిచ్యువేషన్ అర్థమైంది. ఇక్కడ అమ్మాయిలు మాట్లాడినా, పాట పాడినా, గెట్ రెడీ విత్ మీ అన్నా, ఏదన్నా లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబర్స్, సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కట్టేదానికి కూడా జనాలు రెడీ అయిపోయారు. ఈ కాంపిటీషన్ మనం తట్టుకోలేరా బాబు. ఏదైనా యూనిక్ గా చేయాలని డిసైడ్ అయ్యి బైక్ టాక్సీ ఆన్ చేశానండి. సూపర్. బైక్ టాక్సీ ఆన్ చేశాను. బైక్ టాక్సీ అయితే మాట్లాడుకోవడానికి ప్రైవసీ కూడా దొరుకుతుంది. ఒకవేళ పని అవ్వకపోయినా పైసలైనా వస్తాయి కదా అని డిసైడ్ అయ్యా. సరే అని చెప్పి 2-3 థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేశాను, రిజిస్టర్ అయ్యాను. ఫస్ట్ రోజు నాకు ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. బైక్ టాక్సీ యాప్స్ మేడం. పని అవ్వకపోయినా పైసలైనా వస్తాయి కదా. ర్యాపిడో అండి, అంటే కంపెనీ పేర్లు చెప్పకూడదు, బైక్ టాక్సీ అన్నాను అనమాట. సో రిజిస్టర్ చేసి ఫస్ట్ రోజు నాకు ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఫైన్ బాగానే ఉంది అనుకున్నాను. రెండో రోజు పొద్దున్నే సీరియస్ గా 1 గంట సేపు జిమ్ చేసి బాగా ఆలోచించి లేడీస్ హాస్టల్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను. రైడ్ ఖచ్చితంగా దొరుకుతుంది డిసైడ్ అయ్యాను. దేవుడు కరుణించాడు, అమ్మాయి పేరు కనిపించింది. పక్క నుంచి నా ఎన్నర్ వాయిస్, ఏనాయనా లడ్డు కావాలా? నెక్స్ట్ ఆ వాయిస్ కూడా ఉంది మేడం. సరే అని సీరియస్ గా దగ్గరికి వెళ్ళాను. ఏదో బ్యాంక్ యూనిఫామ్ అనమాట. నాకు అర్థమైంది ఆవిడ బుక్ చేశారని. మేడం రండి అని చెప్తాను. నువ్వు బైక్ టాక్సీ అన్నది. ఏం నేను దానికి కూడా పనికిరాను అనుకున్నాను మనసులో. సరే ఇలా కదా అని వాటర్ బాటిల్ ఇచ్చి ఫ్రంట్ పాకెట్ లో పెట్టమన్నారు. పెట్టాను, ఓటీపీ చెప్పారు, బండి ఎక్కారు. సీరియస్ గా తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాను. కొంచెం ముందుకెళ్ళి డ్రాప్ చేయన్నది. కొంచెం ముందుకెళ్ళి డ్రాప్ చేయాలంటే సరే నాకు అర్థం కాలేదు. ముందుకెళ్ళి డ్రాప్ చేశాను. ఎందుకు మేడం ముందుకెళ్ళి డ్రాప్ చేయమన్నారంటే, నువ్వు నేను కలిసి వస్తే నువ్వు బైక్ టాక్సీ ఎవ్వరు అనుకోరు అన్నది. పక్క నుంచి నా వాయిస్, ఏంటైనా మరో లడ్డు కావాలా? పేమెంట్ కోసం QR కోడ్ చూపించాను. లేదు పర్సనల్ నంబర్ చెప్పు అన్నారు. నంబర్ చెప్పాను, UPI-లో పేమెంట్ చేశారు. వెంటనే అడ్వాంటేజ్ తీసుకుంటే అడిగాను, మేడం ఎలాగో పర్సనల్ నెంబర్ UPI-లో చాట్ కూడా ఉంది, మెసేజ్ చేయొచ్చా అని. వెళ్ళిపోతే వెనక్కి తిరిగి చెప్తారు, వెంటనే మెసేజ్ చేయమని రిప్లై ఇచ్చేస్తారు అన్నారు. అబ్బో రొమాంటిక్ యాంగర్ కూడా మన ఫేస్ అనుకున్నాను. సరే ఫైన్, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పేసి ఇది కళా నిజమే తెలుసుకోవడానికి మంచినీళ్ళు చల్లుకుందామని ముందు వాటర్ బాటిల్ తీసాను. ఆ వాటర్ బాటిల్ ఆవిడదే కదా గుర్తొచ్చింది. మేడం ఈ వాటర్ బాటిల్ మర్చిపోయారు అన్నాను. మెసేజ్ చేస్తాను అన్నావు కదా, తర్వాత కలవడానికి రీజన్ ఉండాలి కదా. గల్ల తేలినట్టుందే, గుండె తేలినట్టుందే. సరే ఓకే ఫైన్ అని చెప్పేసి అక్కడి నుంచి మూవ్ అయిపోయాను. కొంచెం మంచినీళ్ళు తాగి ఆది సినిమాలో జూనియర్ NTR లాగా ఏముంది మావా ఈ బాటిల్లో అనుకున్నాను. ప్రీవియస్ లో సోషల్ మీడియా యాప్స్ అన్నింటినీ తిట్టుకున్నాను కానీ ఒక యూపీఐ యాప్ నాకు పని జరిగేలా చేస్తుందని నేను అసలు అనుకోలేదు. సరే అని చెప్పి కొన్ని రోజులు మాట్లాడాం. ఆ చాటింగ్ UPI యాప్ నుంచి ఇన్స్టాగ్రామ్ లోకి, ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్ లోకి, వాట్సాప్ లో వాయిస్ రికార్డింగ్ దాకా వచ్చింది. 1 ఫైన్ డే. సరే మరి ఇంకా బిగినర్ మిస్టేక్స్, మరి ఇంకా ఇప్పటికైనా అరగకపోతే బాగోదని వాటర్ బాటిల్ దగ్గర ఉండిపోయింది. బాటిల్ లో వాటర్ తాగుతూ లంచ్ చేద్దామా అని అడిగాను. వెంటనే అటు నుంచి నీలో అంత ఆకలి ఉందా అని అడిగాను. ఈ అమ్మ కోవిడ్ పోయినా సరే ఈ వెబ్ సిరీస్ మధ్య వదలలేదురా అనుకున్నాను. సరే అయితే అని చెప్పి ఎక్కడికి వెళ్దాం అని అడిగింది. నాకు తెలిసిన ఒక 5-6 రెస్టారెంట్ల పేర్లు చెప్పానండి. 5-6 రెస్టారెంట్ పేర్లోని ఆవిడ సూప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డెజర్ట్ దాకా ఎక్కడెక్కడ ఏ ఐటమ్ బాగో అన్ని చెప్పించింది. నాకు అర్థం కాలేదు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆమె సెర్చింగ్ ఫర్ చెఫ్ ఫర్ GF. నాకు అర్థం కాలేదు. సరే నీకు ఇలా కదా, రేపు సర్ప్రైజ్ ఉంటుంది, మంచి రెస్టారెంట్ తీసుకెళ్తాను, తిరిగిలేదు నువ్వు ఎంజాయ్ చేస్తావు అని చెప్పాను. సీరియస్ గా తీసుకెళ్లి మరుసటి రోజు అన్న క్యాంటీన్ లో అన్నం తినిపించానండి. ఆ వారం జరగలేదు సార్. తిన్నంతసేపు బాగుంది అనుకుని తినేసింది సార్.
తిరిగి డ్రాప్ చేసిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోయింది, అన్ని యాప్స్ లోని బ్లాక్ చేసింది సార్. సరే నాకు సిచ్యువేషన్ అర్థమైంది. సర్లే మళ్ళీ రేపటి నుంచి కొత్త ట్యాక్సీ ఆన్ చేద్దాం, మరి ఇంక తప్పులేదు అనుకున్నాను. మరో బైక్ ట్యాక్సీ యాప్ ఆన్ చేసుకోవాలి. సరే తప్పులేదు అనుకున్నాను. అంటే వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ కి మనం ట్విస్ట్ ఇవ్వాలి కదా అని ఇచ్చానండి. 4 days తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమైంది ఏంటి సంగతి అని అడిగాను. 2 days నుంచి నాకు ఫేవర్ వచ్చింది, ఆ మాత్రం పట్టించుకోవా అని అడిగాను. అన్ని యాప్స్ లోని బ్లాక్ చేస్తే నీకు ఫేవర్ వచ్చిందని నాకెలా తెలుస్తుంది? దొంగ మొక్కం అని అన్నాను. ఎక్కడున్నా తెలుసుకోవాలి, అదే ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అన్నది. సరే నా దగ్గర అంత యాంటీనా టెక్నాలజీ లేదు కానీ, సరే అయితే ఇప్పుడు ఏమైనా తిన్నావా, మెడిసిన్ వేసుకున్నావా అన్నాను. మెడిసిన్ అయితే ఉన్నది, ఫుడ్ తినలేదు అన్నది. మరి పోనీ ఏమైనా ఆర్డర్ పెట్టినా అని చెప్పాను. ఆర్డర్ పెడితే ఫుడ్ వస్తుందా అన్నది. ఎందుకు రాదు, స్విగ్గీ జొమాటో ఇన్ని ఉన్నాయి కదా అన్నాను. కాదు ఆ రోజు అన్న క్యాంటీన్లో తిన్న ఫుడ్ ఆర్డర్ వస్తుందా అన్నది. ఆ టైంలో అనుకున్నా. ఫస్ట్ నాకు ఫోన్ చేసి నాకు ఫేవర్ వచ్చింది నీకు తెలియదా అన్నప్పుడు ఈ అమ్మాయి నిజంగానే జిఎఫ్ మెటీరియల్ అనుకున్నానండి. కానీ అన్న క్యాంటీన్ లో ఫుడ్ మళ్ళీ తిందాం అన్నప్పుడు మాత్రం వైఫ్ మెటీరియల్ అని ఫిక్స్ అయ్యాను. ఎంత ఎకానమీ అయితే మాత్రం వైఫ్ మెటీరియల్ అలా ఫిక్స్ అవ్వచ్చు చెప్పండి. సరే కొంచెం రెడీ అయ్యి ఉండు, మళ్ళీ రొమాంటిక్ గా అక్కడికి వెళ్ళి తిందాం అన్నాను. తినేసిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం 151 మందిని కొల్లగొట్టింది అనుకున్నాను. ఇద్దరిని కలుపుతుంది నాకు తెలియదు కదండి. సరే బాగుంది కదా అని చెప్పి దిగబెడుతూ ఫేవర్ తగ్గిపోవాలి, ఇంప్రెస్ అయిపోవాలని చెప్పి ఎవరు పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ తెలుసా అన్నాను. ఒక్కసారి వెనక్కి తిరిగి మా ఆయన కూడా ఎప్పుడు ఇదే చెప్తుంటే